హాయ్ అండి, వెల్కమ్ టు కళ్యాణి కంచన ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇలా టానిక్ సీసాలు ఉంటాయి కదా, టానిక్ సీసాలు అదే సిరప్ బాటిల్స్ అండి. అయిపోయిన తర్వాత వేస్ట్గా పడేస్తుంటాము. పడేయకుండా ఇలా మనకి ఇంట్లోకి కొంచెం క్రాఫ్ట్ ఐటమ్స్ ఏవి ఉపయోగపడతాయో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఇలా కింద మార్కింగ్ చేసుకోండి. ఆ మార్కింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఇలా ఒక 2 లైన్స్ గీసుకోండి అనమాట. ఆ లైన్స్ వరకు మొత్తం ఇప్పుడు చాక్ సహాయంతో మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ షేప్లో వస్తుంది. కట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ కొంచెం కూసుగా ఉంటాయి కదా, వాటికి టేప్ అంటించేసుకుంటే కొంచెం షార్ప్నెస్ అనేది మనకేమీ తగలదు. ఇదంతా ఆప్షనల్ అండి. మన దగ్గర పెయింటింగ్స్ అవన్నీ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా యూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కటన్ హోల్డర్గా మనకి యూజ్ అవుతుంది. ఇలా పెట్టేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా ఒక 3 సిరప్ బాటిల్స్ తీసుకొని గ్లూ సహాయంతో, లేదా మనకి దానికి ఆల్రెడీ స్టిక్కర్ తీస్తుంటాం కదా, ఆ గ్లూ అయినా ఉంటుంది దానికి, ఆ 3 ఇట్లాగా అటాచ్ చేసేసుకొని ఇప్పుడు మన దగ్గర ఇలాగా పుర్కోస్ కానీ ఏ తాడైనా మన ఇంటి దగ్గర పాత చీరలు కొన్న లేస్ కానీ ఏదైనా ఇట్లాగా సగం వరకు చుట్టేసి ఆ తర్వాత ఇక్కడ పైన నేను చిన్న బీడ్స్ లాగా అంటిస్తున్నాను. ఈ బీడ్స్ అనేది మొత్తం ఆప్షనలే. ఇప్పుడు పైన కొంచెం డిజైన్ లాగా పెయింట్తో ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఆ పైన మూతలకు కూడా మనకి ఏదైనా కలర్స్ కావాలంటే కలర్స్ వేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా ఉంచవచ్చు. ఇదంతా జస్ట్ లుక్ రావడానికే. మనకి ఇవన్నీ లేకపోయినా కానీ అది పనిగా మళ్ళీ కొని మరీ వేయడానికి కూడా అంత ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మనం వేస్ట్ నుంచే కొంచెం ఇంట్లోకి ఏదైనా కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి, సో ఇలాగా ఇప్పుడు ఈ ఫ్లవర్ వాజ్ లాగా మనం యూస్ చేసుకొని ఇట్లాగా కిచెన్లో అట్లాగా ప్లేస్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారుగా. టిప్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు థర్డ్ టిప్ వచ్చేసి ఇలాగా మనం ఒక సిరప్ బాటిల్కి ఇది ఉలెన్ థ్రెడ్తో నేను 2 కలర్స్తో కింద ఒక కలరు పైన ఒక కలర్తో వేసుకొని మధ్యలో బీడ్స్ అంటించేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ పైన మూత ఉంటుంది కదా, ఆ మూతకి ఇట్లాగా చిన్న హోల్స్ పెట్టుకున్నాను. నేను స్పోర్క్తో కొంచెం వేడి చేసుకొని చిన్న హోల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మనం ఈ ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకో టిప్ వచ్చేసి కింద సైడ్ కట్ చేసేసుకోండి. బాటిల్కి కింద సైడ్ కట్ చేసేసుకొని ఇప్పుడు పైన అంతా మొత్తం పైనుంచి కింద కట్ చేసుకున్నంత వరకు ఇలా పురుకోస్తో ఇలా చుట్టేసుకుంటున్నాను. పుర్కాస్ అనే కాదు, మన దగ్గర ఏ తాడున్నా దేంతో ఇంట్లో వేస్ట్గా ఏదున్నా అది తీసుకొని ఇలా చుట్టేసుకొని ఇట్లాగా పాత చీరలకు కానీ మన పైటలకు కానీ ఏదైనా వాటిల్లో లేస్ ఉంటాయి కదా, వాటిలో తీసుకొని ఇట్లాగా కొంచెం డెకరేటివ్గా ఇట్లాగా డెకరేట్ చేసుకుంటే మనకి ఇక్కడ పైన నేను ఈ చిన్న పుర్కోస్తోనే హ్యాంగర్ లాగా ఇట్లా తగిలించుకుంటున్నాను. అటు సైడ్ గ్లూ సహాయంతో ఇట్లా తగిలించేసుకుంటే మనకి ఇది కూడా ఒక ఫ్లవర్ వాజ్గా ఇట్లాగా తగిలించుకోవడానికి యూజ్ అవుతుంది. మీకు ఈ టిప్స్ అనేవి నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.